ఈరోజు సిబిఐ నేతృత్వంలోని సిట్ తిరుమల ప్రసాదం మీద కోర్టుకు తన నివేదికను సమర్పించటం జరిగింది. ఒకసారి నాయకులు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత దీన్ని ప్రారంభిస్తా. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటాము. అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బిఆర్ వనస్పతి అది తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి చూడడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి పారేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాక్ట్ కూడా వాడారు. ఏది టీకు బదులు adulterated ghee, 4 tankers are being kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. To the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. విషయాలతో కలిపిన లక్షల లడ్లు తిరుపతి లడ్లని పీడించడం దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజు దాన్ని అపవిత్రం జరిగింది. అందరూ చూడడం జరిగింది. జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో, చేష్టలతో, తన వంత పాడేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు, యానిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది 18వ తారీఖు సెప్టెంబర్న. అంతకు పూర్వం జూలై నెల 20వ తారీఖున ఈవో శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలిసింది అని చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో పెట్టాడు.
ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడాడో 18వ తారీఖు సెప్టెంబర్ 2024 వెంటనే 23వ తారీఖున అదే శ్యామలరావు గారు యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఉన్నదినని వీళ్ళ బెదిరింపులకు బెదిరి ఆయన మాట్లాడినారు. పురాణ కాలంలో మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అందులో మద్య మాంసాలు కలిపారు అనేటువంటి కథలు మనం ఎన్నింటినో విన్నాం. అంతకంటే నీచమైన స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషయంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలనందరినీ కూడా కలుషితం చేయటానికి, భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు. తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికంతా కూడా. సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక్కడి నుంచి నేను స్పష్టీకరించదలుచుకున్నా. చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. 2019 నుంచి 2024 వరకు సిబిఐ విచారణ చేయించింది. దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీంకోర్టుకు వెళ్ళిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టారు అని పోలీసుల చేత 152A కేసే దేశద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్లది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది. మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు. చంద్రబాబు దాన్ని కూడా నిన్న కేబినెట్ లో మాట్లాడుతున్నాడు. మనం సిట్ వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టుకు ఎందుకు పోయినామయ్యా? నిజాలు బయటికి లాగటం కోసమనే. ఈ రోజున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మొత్తం కేబినెట్ కి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు స్పష్టీకరించదలుచుకున్నాం. 2014 నుంచి 19 వరకు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అలా కాకుండా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు భక్తి అనేది ఉంటే అంతకు పూర్వము 2014 నుంచి 19 వరకు, 9 నుంచి 14 వరకు కూడా ఎంక్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు సిబిఐ రిపోర్టులో ఇచ్చిన నివేదికలో భోలే బాబా
మాల్గంగా, వైష్ణవి, ఏఆర్ డైరీలకు బోలేబాబా నుంచి కల్తీ నెయ్యి అందింది అని చెప్పినారు. అలాగే ప్రీమియర్ డైరీ, ఈ ప్రీమియర్ డైరీ 2013వ సంవత్సరం నుంచి ప్రీమియర్ డైరీ మరియు ఆల్ఫా డైరీనే 90% పైగా నెయ్యిని సరఫరా చేసింది. దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల. ఈ రోజున ప్రీమియర్ డైరీ కూడా బోలేబాబా దగ్గర నుంచే నెయ్యి సరఫరా చేసింది అని స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టీకరించింది. ఇదే ప్రీమియర్ డైరీ 2013 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేటువంటి దమ్ము ఉందానని అడుగుతున్నాం. మేమేదో సరళము చేశాము కాబట్టి, టెండర్ నిబంధనల్ని సరళం చేశాము కాబట్టి ఈ రకమైనటువంటి కల్తీ జరిగిందేనని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సరళం చేసింది 21లో కారణం కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన, కొత్తగా వచ్చినటువంటి కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంది కనుక కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలనని ఆనాడు టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆనాడు, అంతకు పూర్వము, ఆ తరువాత, ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా బట్టర్ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి చేసుకోవచ్చును అన్నటువంటి నిబంధన, పాల ఉత్పత్తి సరిపోనంత ఉంటే బట్టర్ను కొనుక్కోవచ్చునని చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా ఆ నిబంధనలు అలాగే ఉన్నాయి. కరోనా సమయంలో నెయ్యి అవసరమే కలుగలేదు కనుక ఆ స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఆనాటి బోర్డుకు ఉన్నప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు కనుక మళ్ళీ నేను చైర్మన్ గా అయిన తరువాత దాన్ని ఎంతో కఠినతరం చేసింది కూడా మా హయాంలోనే. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో రాజకీయులకు నేరారోపణ చెయ్యనే లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కోర్టుకు ఇచ్చినటువంటి నివేదికలో తేలిపోయింది. అది సుబ్బారెడ్డి గారు కావచ్చును, నేను కావచ్చును, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులంగా మరెవ్వరము కూడా అందులో ఆ నేరంలో మేము భాగస్వాములు అని ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో చెప్పల. సిబిఐ చెప్పిందంతా కూడా అధికారులు, ఆ డైరీ యజమానులు లాలూచి పడటం ద్వారా ఈ నేరం జరిగింది అని మాత్రమే చెప్పారు. ఆ నేరం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు వాడినారు అన్నటువంటి పదం ఒక్క చోట కూడా లేకపోగా అనిమల్ ఫ్యాట్ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినారు. ఈరోజు చంద్రబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, సరళం చేయటం ద్వారానే, సడలించటం ద్వారానే టెండర్ నిబంధనల్ని ఈ తతంగమంతా జరిగిందని. మొన్ననే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ గవర్నమెంట్ సంస్థ ఇది, వీళ్ళు టెండర్కు ఆహ్వానించినారు. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు ఒక్క ఆవు లేదు, ఒక్క ఆవు కూడా లేనటువంటి సంస్థ పాల ఉత్పత్తులను కొని వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ సంస్థ చేస్తోంది కదా, ప్రభుత్వ సంస్థ చేస్తోంది అనడానికి గవర్నమెంట్ సంస్థ ఇచ్చినటువంటి ప్రకటన.
మేము ఎక్కడ చిన్న లోపం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున స్వామివారికి మేలు చేయాలన్నటువంటి తపనతోనే ఆయన ఎన్డీడీబీ వాళ్లను పిలిపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉండగా ఎన్డీడీబీ చైర్మన్ ను పిలిపించి ఎన్డీడీబీ వాళ్ల సహాయంతో వాళ్ల డొనేషన్తో 50 కోట్ల నిధులతో గిర్ సాహివాల్ ఇలాంటి ఆవులతో తీసినటువంటి నెయ్యిని ఆవుల ద్వారా ఒట్టి ఎద్దులు రాకుండా దూడలు పూర్తిగా పెయ్య దూడలనే తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేయటం ద్వారా అధిక పెయ్యలను ఉత్పత్తి చేస్తూ అవన్నీ కూడా పంచాలన్నటువంటి నిర్ణయం తీసుకునిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నెయ్యి స్పష్టంగా చాలా బాగుండాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది అప్పటి వరకు లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతోనే ఆనాటి అధికారులు ఎన్డీడీబీ వాళ్లను పిలిచి వాళ్ల సహాయం కోరి ఈ టెస్టుకు సంబంధించినటువంటి మిషనరీని తీసుకురావటం కోసమని అధునాతనమైనటువంటి మిషనరీని ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఆలోచనతో టెండర్లను కూడా పిలవటం జరిగింది. దాదాపు 3 టెండర్లలో ఎవరు పాల్గొనలేదు. ఆ తరువాత ఎన్డీడీబీ వాళ్ళు వచ్చి టీటీడీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవటం జరిగింది ఆ ఆధునీకరణ చేయటానికి. ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగినాయి. ఒక్కటి కూడా మీ హయాంలో జరిగింది ఏది లేదు. నెయ్యికి సంబంధించినటువంటి ప్రామాణికతల్ని మెరుగుపరచటానికి 5.5 కోట్లతో మిషనరీ కొనుగోలుకు సంబంధించి టెండర్లను వదిలింది మేమే. దాని సహాయానికి మా హయాంలోనే దాత వచ్చి రావటం జరిగింది. ఆ తరువాత మేము ప్రభుత్వం నుంచి వెళ్లిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ హయాంలో మీరు చేసిందేంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోగా మా మీద నిందారోపణలు వేయటమే తప్ప ఏ రకమైనటువంటి పని మీరు చేయటం జరిగింది? మీ హయాం నుంచే ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున దోషులుగా సిబిఐ ఎవరినైతే పేర్కొన్నదో ఆ జిఎం సుబ్రహ్మణ్యం 2016 నుంచి 18 వరకు అతనే ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. మరో నిందితుడిగా పేర్కొన్నటువంటి జగదీష్ కూడా 18వ సంవత్సరం నుంచి 21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఆయన ప్రొక్యూర్మెంట్ జిఎంగానే ఉన్నాడు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్లే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దోషులు అని సిబిఐ తేల్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? చంద్రబాబు యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో రక్తం పోసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడ మంచి చేసిన? ప్రతిరోజు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిగింది, పంది కొవ్వు కలిపింది, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడే పచ్చిగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. పవనానంద స్వామి అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు 1,00,000 లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందేనని ఛాలెంజ్ విసురుతున్న పవన్ కళ్యాణ్
ఈ రోజు కూడా ఆ రోజున 1,00,000 లడ్డులు తయారీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు గారి బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డులో కూడా సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తే సరఫరా చేసినాడు. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాన్ని నిస్సిగ్గుగా సిగ్గనేదే లేకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం అపవిత్రమైపోయిందేనని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగినాడు. ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి వింత వింత మాటలన్నీ మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణమంటే నీవు రహస్యంగా బూట్లు బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం. సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది కదా, సిబిఐ నివేదిక అందజేసింది కదా, ఇప్పుడు నోరు తెరవాలా, ఇప్పుడు వాస్తవం ఏంటి అన్నది బయటికి రావాలా మీ నోటికుండా. చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం, జనక్షేమం అన్నదే బూటకం, అధికారం అన్నది ఒక్కటే కీలకం, సంపాదనే ఆయనకు మూలకం, ఆయన ఒక స్వార్థ కీటకం, హైందవ ద్రోహ రూపకం, హైందవ ద్రోహ రూపకం చంద్రబాబు. మా మీద నిందలు వేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఎలా దాడి చెయ్యాలా అన్నది ఆయన మీటింగ్ లో మంత్రులు ఇంకా సార్ అనిమల్ ఫ్యాట్ కలిపినారు సార్, అదే సిట్టు నివేదిక ఇచ్చింది సార్ అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని సరిగ్గా గట్టిగా ఎదుర్కోండి, సోషల్ మీడియాలో వైసీపీ తీవ్రంగా దాడి చేస్తున్నది అని. మేము దాడి చేయటం లేదు, మీరు చేసినటువంటి దేవుని మీద దాడి, మా మీద కాదు సుమా, జగన్ గారి మీద కాదు ఈ దాడి, సాక్షాత్తు స్వయంభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు మీదనే దాడి చంద్రబాబు నాయుడు చేశాడు. 140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థం కోసమని జగన్ గారిని దెబ్బతీయటానికి జగన్మోహనుడైనటువంటి జగన్నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పావుగా వాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. శ్యామలరావు గారు 27వ తారీఖున ఏదైతే మాట్లాడినారో ఫ్యాట్ వెజిటబుల్ ఆయిల్ దొరికింది, అందువలన 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసినాము అని పంపించారు. అదే ట్యాంకర్లను గురించి చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్, నెయ్యి కాదు అసలు యానిమల్ ఫ్యాట్ తో తయారు చేసింది అని అన్నారు. ఆ 4 ట్యాంకర్లని శ్యామలరావు గారు చెప్పిన 4 ట్యాంకర్లను మేము వదిలేసినాము, పంపించేశాము, తిరస్కరించినాము అని చెప్పినటువంటి 4 ట్యాంకర్లని అదే శ్యామలరావు గారు యూఓగా ఉండగా, ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆ 4 ట్యాంకర్లు తిరస్కరింపబడ్డటువంటివి మళ్ళీ కొండకు వస్తే ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ తన నివేదికలో, చంద్రబాబు స్పష్టంగా వినాలి, మీరు ఊరికెన మా మీద దాడి చేస్తే కాదు పవన్ కళ్యాణ్, మీరు ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పిన మేం పట్టుకున్నాము అని చెప్పిన 4 ట్యాంకర్లని తిరిగి మళ్లీ టీటీడీ, మీ నాయకత్వంలో ఉన్న టీటీడీ ఆ 4 ట్యాంకర్లని కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వాడిందినని మా ఆరోపణ కాదు, సిబిఐ తన నివేదికలో కోర్టుకు సమర్పించింది సుమా. దీనికి సమాధానం ఇవ్వాలా? మా హయాంలో
ఇలాగే వచ్చినటువంటి వాటిల్ని మేము 18 ట్యాంకర్లను రిజెక్ట్ చేయటం, నీ హయాంలో కూడా 14 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. కానీ ఆనాడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది లేని కారణంగా, నీ హయాంలో కూడా లేదు, అది లేని కారణంగా అధికారులు ఇలాంటి దొంగ డైరీ సంస్థలు టీటీడీని మోసం చేస్తున్నాయి. ఆ మోసాన్ని నువ్వు మా మీద మోపి, జగన్ గారి మీద మోపి భగవంతుణ్ణి అప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం చేశావు. ఇప్పటికీ తమ నివేదికలో ఎక్కడా కూడా అనిమల్ ఫ్యాట్ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు రాయటం కూడా జరిగింది నివేదికలో. కానీ మీరేం మాట్లాడారు? ఒకప్పుడు 1971 ఆగస్టు 25వ తారీఖున, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం, 1971 ఆగస్టు 25వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారులకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి విశాల్ బిత్తి అనేటువంటి ఒక శాసనసభ్యుడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇలాంటి ప్రశ్న వేసినాడు. ఆనాడు ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి, కానీ అదిగో ఈ ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ఏంటిది? దేవుడికి వాడేటువంటి నెయ్యిలో, లడ్డూకు వాడేటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారట, నిజమేనా అని ఆనాటి దేవాదాయ శాఖ మంత్రిని 1971లో అడిగినాడు. ఇది 2024 సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు గారికి గుర్తుకొచ్చింది. ఒరే ఆనాడు పేలలేదురా, ఈరోజు పేలుద్దాము అనని దాన్ని పేల్చి వెంకటేశ్వర స్వామిని ముంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేసినాడు. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి చంద్రబాబు గారు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసీయంగా వ్యవహరించినటువంటి వ్యక్తి లేనేలేడు. ఈ మహా కుట్రకు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మహా కుట్రకు ఎట్టకేలకు సిబిఐలో ఉన్నటువంటి ఆ విచారణ అంతా కూడా నిర్వీర్యం చేయటంతో, పటాపంచలు చేయటంతో దిక్కుతోచక చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తి ఈ విషయంలో మనం గలీజు పట్టిపోయినాం, గబ్బు పట్టిపోతున్నాం కనుక ఎదురుదాడి ప్రారంభిద్దామోనని తన ప్రసార మాధ్యమాలతో, కేబినెట్ మంత్రులతో, పార్టీ నాయకులతో రాజకీయ దాడి చేయడానికి పురికొల్పుతున్నాడు. చంద్రబాబు చేసినటువంటి నిరాధారమైనటువంటి అసత్యాల పునాదుల మీద చంద్రబాబు, ఆయన ప్రసార మాధ్యమాలు, పవన్ కళ్యాణ్ నిర్మించినటువంటి కోట కోల్చకుండా పోరు హైందవ సంస్కృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దీని మీద పండితులతో, ఆగమ పండితులతో, సాక్షాత్తు అర్చకులతో దేవాలయంలో సంప్రోక్షణ చేయించినాడు చంద్రబాబు నాయుడు. మహాపాపానికి ఒడగట్టినాడు చంద్రబాబు నాయుడు. కొండ మీద లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందేనని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో 4 అర్చక కుటుంబాలు, దైవంతో సమానంగా పూజింపబడేటువంటి 4 అర్చక కుటుంబాలతో సంప్రోక్షణ చేయించినాడు. స్వాములు, మీరు కూడా మేల్కోవాలా. చంద్రబాబు చేసేటువంటి ఈ అడ్డమైనటువంటి నీచపు కార్యక్రమాలకు తల ఒగ్గకండి. ఈ రకమైనటువంటి దారుణాలు చంద్రబాబు ఇంకెన్నైనా కూడా చేయగలడు. దీనికి కొంతమంది మఠాధిపతులు కూడా మాట్లాడడం మనకున్నటువంటి దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ఇన్ని పాపాలు చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని నిజం తెలుసుకోకుండా సాక్షాత్తు సుప్రీంకోర్టే అక్షింతలు వేసినా లెక్క చేయకుండా గత 1.5 సంవత్సరాలుగా జగన్ గారి మీద
మా మీద నిరంతరం దాడి చేస్తూనే నెయ్యి కల్తీ జరిగింది అన్న ఒకే ఒక్క కారణంతో మతాన్ని రెచ్చగొట్టి హిందువులను దురాశలకు లోను గావించి మతం ద్వారా దేవుడి ద్వారా వెంకటేశ్వర స్వామిని ఒక రాజకీయ నాయకుడిగా మార్చి మళ్లీ ఓట్లు దండుకోవటానికి చేస్తున్నటువంటి కుట్ర బహిర్గతం అయ్యింది కనుక దీని మీద మొత్తం హిందువులంతా కూడా వాస్తవాలను తెలుసుకొని ఈ ద్రోహులు చేసినటువంటి ఈ పాపాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం. తిరుమల క్షేత్ర ప్రతిష్టనే కాదు, రాష్ట్ర ప్రతిష్టను, హిందూ మత ప్రతిష్టను, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసి దుర్మార్గంగా తన రాజకీయాల కోసమని వాడుకొని ఒక్క జగన్ను దెబ్బతీయటానికి ఇంత నీచాతి నీచమైన దిగజారుడుతనానికి పాల్పడ్డటువంటి చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారుల నాలుక మీద ఎన్ని రకాలైనటువంటి మచ్చలున్నాయో పదవి పొందటం కోసం పాతాళం కన్నా కిందికి దిగజారిపోయి మాట్లాడేటువంటి పాశవిక ప్రవృత్తి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ గారులకే చెల్లింది అన్నటువంటి విషయం దీనితో పూర్తిగా రుజువైందని తెలియజేస్తూ ఈ పాప పరిహారానికి ఈ రోజున పవన్ కళ్యాణ్, ఆ రోజున నువ్వు దుర్గమెట్లు గడిగినావు, ఈ రోజున అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరకు రోడ్లంతా కూడా కడుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు గుండు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరాన్ని సిబిఐ నివేదిక తెలియజేస్తున్నది. పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని కూడా చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు. ఉదాహరణకు స్వరూపానంద స్వామిని ఏం చేసినారో అందరికీ తెలిసినటువంటి విషయమే. స్వరూపానంద స్వామి వారిని ఎంతగా ఇబ్బంది పెట్టినారో మనకందరికీ కూడా తెలిసిందే. ఆ రకమైనటువంటి సంకేతం ఆనాడే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున మొత్తం పీఠాధిపతులకు అందరికీ కూడా నాతో పెట్టుకుంటే నేనేమైనా చేస్తాను అంటే వెంకటేశ్వర స్వామినే ఇంత నీచానికి వాడుకుంటున్నటువంటి వాడు మమ్మల్ని ఏం చేస్తాడు అన్నటువంటి భయం వాళ్లలో కలిగించినాడు అన్నదానికి చాలా స్పష్టంగా రుజువైపోయింది కదండి.